హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి గోమాత పూజ కూడా చేసేసుకున్నామండి. ఈరోజు భోగి గోమాత పూజ కూడా చూడండి. గోమాత కూడా వచ్చి ఇంటి దగ్గరే ఉందన్నమాట. మీరు కూడా దర్శించుకోండి. ఇంకా లేసారా లేదా లేయండి ఫ్రెండ్స్, లేసేసి భోగి చేయండి, గోమాతను దర్శించుకోండి. ఓకేనా మరి. అలాగే ఈరోజు అయితే 4 గంటలకే లేసామండి. లేచి ముగ్గులు వేసుకొని అంతా రెడీ చేసేసుకున్నాను. పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో ముగ్గులు కూడా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత గోమాత అయితే వచ్చిందనమాట. ఇంకా గోమాత వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే పిండి పెడుతున్నాను, జొన్న పిండి. తర్వాత అందులోకి బెల్లం వేసి, నేను ఆవులకి వస్తూనే ఉంటాయి గోమాతలు ఎక్కువ మాకి, అందుకోసం వాళ్ళ కోసం రెడీ చేసి పెట్టేసుకుంటాను ముందే. చూడండి ఇంకా ఫస్ట్ తినడానికి పెట్టాలన్నమాట, లేదంటే ఇంకా మిందుకు వస్తాయి. తినేకి పెట్టిన తర్వాతనే మనం పొట్టు పెట్టాలి. అందుకోసం ఫస్ట్ తినేకి పెట్టేశాను, తర్వాత పొట్టు అయితే పెడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతవరకు వచ్చాయి, భోగి పనులు అయిపోయాయా ఇంకా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా గోమాతను అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. పొద్దున్నే వచ్చేస్తాయి అన్నమాట మాకు ఇక్కడ గోమాతలు. అందుకోసం బాగా పెట్టేసి పూజ కూడా బాగా దర్శించుకుంటాం, బాగా చేసుకుంటాము గోమాత పూజ కూడాను. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మీ అందరికీ కూడా హ్యాపీ భోగి ఫ్రెండ్స్. అందరికీ కూడా బాగా సంతోషంగా చేసుకోవాలా, హ్యాపీగా ఉండాలి సంవత్సరం అంతా అని అందరినీ కోరుకుంటూ, అలాగే సబ్స్క్రైబ్.